వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను సౌజన్య. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి అంశం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. రాజగోపాల్ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణకు కేసీఆర్ నాయకత్వంలో దాపురించింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైమాకంగా సీరియస్ గా ఉంది. బీజేపీ కండువా కప్పుకు ముందే అంతపై వేలు చేసే అవకాశం కనిపిస్తుంది. షాకాజ్ నోటీసులు జారీ చేయాల్సి వేటు వేయాలని దానిపై ఢిల్లీ చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై పీసీసీ హైకమాండ్ కు ఫిర్యాదు చేయగా వీడియో క్లిప్పింగ్లు పత్రికా ప్రకటనలతో నివేదిక అందించింది. మీ పోరాట కార్యాచరణ ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉండరు, 3 రోజులైంది వచ్చి. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద మాట్లాడతలేరు? ఎందుకు ఈ అంశానికి సంబంధించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతలేడు? కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ అడుగుతలేడు? ఎందుకు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను నిలదీయడానికి కేసీఆర్ గారు కార్యాచరణ ప్రకటిస్తలేరు? అంటే ఢిల్లీలో ఇవాళ మాకు అందుతున్న మరోవైపు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల వివేక్లతో రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనుండటంతో మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇదే అంశంపై తాజా సమాచారం మా స్టేట్ బ్యూరో మహిపాల్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సౌజన్య. అయితే ఇప్పటి వరకు కూడా బీజేపీలో హాట్ టాపిక్గా మారుతున్న ఈటెల రాజేందర్తో పాటు ఇప్పుడు కొత్తగా ఒక పేరు వినిపిస్తుందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్లో సీనియర్ నాయకులుగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టులో బీజేపీలో చేరతారన్న వాళ్లకు ఒక ఫుల్ స్టాప్ పడిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆగస్టులో నేను కన్ఫర్మ్గా బీజేపీలో జాయిన్ అవుతానన్నట్టుగా అన్ని సమాచారాలు అందుతున్న ప్రకారం ఆయన ఎట్లయినా ఈ రోజు కాకపోయినా ఆగస్టు వరకు బీజేపీలో మాత్రం జాయిన్ అయ్యేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నుండి కూడా అంటే ఏదైతే తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నాడో రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ నుంచి ఒక ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పైన నోటీస్ జారీ చేయాలని, కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేయాలా వద్దా అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈయన బీజేపీలకు వెళ్తున్నట్టుగా మొన్న 2-3 రోజుల క్రితం అమిత్ షాని కలవడం, అదేవిధంగా బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే అంటే హుజూరాబాద్ నుండి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈటెల రాజేందర్ మరియు తెలంగాణ చీఫ్గా బీజేపీ తెలంగాణ చీఫ్గా అనుకుంటున్న బండి సంజయ్, అట్లనే వివేక్లతో పాటు అందరితో ఈయన మంత్రాలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ లో ఎక్కడ కూడా ముఖ్యంగా తను క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పినా కూడా ఒకవైపు కాంగ్రెస్ కి నోటీసులు ఇవ్వడము, అదేవిధంగా కాంగ్రెస్ నుండి కూడా నోటీసులు రావడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన బీజేపీలో జాయిన్ అవుతారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మునుగోడుకి సంబంధించి కూడా అంటే మునుగోడులో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తన నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులందరితో కూడా 3 రోజులుగా అంటే నిన్న మొన్న ఈ రోజు కూడా అందరితో పాటు తను మంత్రాలు జరుపుతున్నారని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఆయనకున్న 6 మండలాల్లో ముఖ్యంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన వాళ్ళని, అదేవిధంగా మునుగోడు సంబంధించిన వాళ్ళని మరియు నారాయణపురంకి సంబంధించిన వాళ్ళందరితో కూడా మంతనాలు జరుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే రానున్న రోజుల్లో బీజేపీలో జాయిన్ అవుతే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మనం జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే దానిపైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి వచ్చినప్పుడు రాజీనామా చేయడం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మాత్రం అందరూ చెప్తున్నారు. బీజేపీలో కనుక జాయిన్ అవుతే ఎమ్మెల్యేగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఒకవేళ కాంగ్రెస్ నుండి కనుక బీజేపీలోకి వచ్చినట్లయితే బీజేపీలో వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కాంగ్రెస్ లో అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ లో జాయిన్ చేసుకునే యోచనలో ఉందని మనం చెప్పుకోవాలి. నిన్న మొన్న కూడా ఎవరైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ కి సంబంధించిన మినిస్టర్ అంటే జిల్లా మినిస్టర్ గా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి కూడా చాలా మందిని అక్కడ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం మనం అందరం కూడా చూసాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంటే కాంగ్రెస్ నుండి ఒకవేళ
రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఎలా అయినా ఉప ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గురించి పక్కన పెట్టి ముఖ్యంగా అక్కడ గెలిచే యోచనలో మనం గెలవాలి కాబట్టి దానికి సంబంధించింది మాత్రమే మీరు ఆలోచించాలంటూ కూడా హైకమాండ్ నుంచి ఒక ఉత్తర్వులు వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక బీజేపీలకు వెళ్తే ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన కాంగ్రెస్ కసరత్తు చేస్తుందని మనం చెప్పాలి. అయితే ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ముఖ్యంగా బీజేపీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక నాగార్జున సాగర్ తప్ప ఇటు హుజురాబాద్ కానీ అదేవిధంగా దుబ్బాకకు సంబంధించి కూడా బీజేపీ ఘన విజయం సాధించడం, అదేవిధంగా ఇప్పుడు ఉన్న సమయంలో అంటే ఇంకొక సంవత్సరం మాత్రమే ఎలక్షన్లు ఉన్న సమయంలో ఇన్ కేసు ఇక్కడ కనుక ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలవాలని మాత్రం యోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇటు ఒక కాంగ్రెస్ పార్టీగా ఒక అడ్డాగా మార్చుకున్నటువంటి ఆ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచనలో ఉంటే ఇటు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరితో మాత్రం చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. చర్చించినప్పుడు చాలా మంది కూడా రాజీనామా చేసి బీజేపీలకు వస్తేనే బాగుంటుందని కూడా అందరు చెప్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలకు వెళ్తే మాత్రం ఆయన రాజీనామా చేసి అందులోకి వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సౌజన్య మీరు మెక్కాలి. కమిషన్లు మెక్కాలన్న ఇది నిజంగా దుర్మార్గమైన ఆలోచన. ఈ దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న కేసీఆర్ వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రేకింగ్స్ చూస్తున్నాం. జీఎస్టీ అధిక ధరలు ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసనలు తెలిపిన వారిపై పడిన సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని బిగ్గరగా నినాదాలు చేస్తున్నారంటూ మంగళవారం 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. వీళ్లపై సస్పెన్షన్ ఈ వారాంతం వరకు కొనసాగుతుంది. సస్పెండ్ అయిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దేవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు. केंद्र ప్రభుత్వం నుండి चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో సునామీ సృష్టిస్తున్న కేసీఆర్ తన ఇంటి నుంచి బయటకు రావడం లేదన్న ఆయన వరదల సాయంపై మోడీని ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మోడీ కేసీఆర్ ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ కేంద్రంలో ఈడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంత క్లిష్టమైన సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు గారిని విచారణ పేరు మీద వేధింపులకు పాల్పడుతున్నప్పుడు అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్, అదేవిధంగా పాలు, పెరుగు, ఉప్పు, పప్పు మీద కూడా జీఎస్టీ అడ్డగోలుగా పెంచి ప్రజలను బందిపోటు దొంగల్లాగా దోసుకుంటున్నప్పుడు ఈ కీలకమైన అంశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంతవరకు పెంచలేదు. అసెంబ్లీ స్థానాలను పెంచాలని 2 రాష్ట్రాలు కోరుతున్నా కేంద్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. అసెంబ్లీ స్థానాలు పెంపుపై తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తెలిపింది.
माननीय सभापति जी, माननीय सभापति जी, माननीय सभापति जी, माननीय सभा నియోజకవర్గాల పెంపుపై 2026 వరకు వేచి ఉండాలని చెప్పింది. విభజన చట్టంలో సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 అసెంబ్లీ స్థానాలకు పెంచుకోవచ్చని తెలిపింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరావు ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సమాధానంతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రక్రియ ప్రారంభం కావాలంటే కనీసం మరో 4 ఏళ్లు ఆగాల్సిందేనని విషయం స్పష్టమవుతుంది. ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ సౌజన్య. అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించి దాదాపు కూడా రాష్ట్ర విభజన జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాల్లో కూడా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత 8 సంవత్సరాలు ఏదైతే నియోజకవర్గ పెంపుకు సంబంధించి నియోజకవర్గాలలో ఏదైతే నియోజకవర్గ పెంపులు అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించి ఇరు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ స్థానాలు పెంచాలి అన్నటువంటి యాంగిల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ వైపు మొగ్గు చూపలేదు అని చెప్పుకోవచ్చు. అయితే కొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో దీనిపై కొంతవరకు కొన్ని చర్చలు జరిగాయి. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు దాదాపుగా కూడా 175 స్థానాలు ఉన్న నేపథ్యంలో 225 స్థానాలు చేయాలి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 119 స్థానాల నుంచి దాదాపుగా 153 అసెంబ్లీ స్థానాలు చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యవర్గం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ఈ వైపుగా మొగ్గు చూపలేదు. ఈ గత 8 ఏళ్లలో కూడా ఈ 8 ఏళ్ల పాలనలో కూడా కేంద్రం దీనిపై ఎటువంటి ఒక క్లారిటీ ఇవ్వకపోగా పార్లమెంట్ సమావేశాలు దీనికి సంబంధించినటువంటి విషయాలపై ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. ఆ క్లారిటీలో ఈ రోజు మనకు దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏదైతే మొదటగా జరిగేటువంటి అంటే 2026 వరకు కూడా పెంపు అనేది లేదు అనేది దానిపైన మాత్రం క్లారిటీ వచ్చింది. దాంతో పాటుగా కూడా మరొక 4 ఏళ్ల పాటు కూడా ఈ అసెంబ్లీ స్థానాలను పెంచేటువంటి అవకాశాలు లేవు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించి రాజ్యాంగ సవరణ జరగాలి. దాంతో పాటుగా ఏదైతే జనాభాకు సంబంధించి మొదటి జనాభా సంబంధించి లెక్కింపులు జరగాలి. మొదటి జనాభా లెక్కింపు జరిగిన తర్వాతే అసెంబ్లీ స్థానాలను పెంచేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఈ అసెంబ్లీ స్థానాలు పెంచాలి అంటే మొదటి జనాభా సంఖ్యకు సంబంధించి అయితే 2026లో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2026లో జరిగేటువంటి ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఎంత జనాభా అయితే పెరుగుతుందో దాని నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే దాదాపుగా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఖచ్చితంగా కూడా నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు ఇటు ఏపీకి సంబంధించి 225 వరకు కూడా చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో 119 నియోజకవర్గాల నేపథ్యంలో 153 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ రాసినటువంటి లేఖకు సంబంధించి ఆయన రాతపూర్వకంగా కూడా అందించడం జరిగింది. అయితే అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఈ పెంపు అనేది మరొక 4 ఏళ్ల తర్వాతే ఉంటుంది అనేది కూడా ఒక క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 ఏళ్ల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పట్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి లెక్కింపులు ఏవీ లేవు, అసెంబ్లీ స్థానాలు పెరిగేటువంటి అవకాశాలు లేవు అనేది మాత్రం ఒక క్లియరెన్స్ వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ 8 ఏళ్లలో జరగని ఈ అసెంబ్లీ పెంపులకు సంబంధించి అసెంబ్లీ స్థానాల పెంపుకు సంబంధించి ఇంకో కొద్ది రోజులలో క్లియరెన్స్ వస్తుంది అన్నటువంటి ఆశపై ఎదురు చూస్తున్నటువంటి నేతలందరికీ కూడా ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. మరొక రకంగా చెప్పాలి అని అంటే రానున్నటువంటి ఎన్నికల లోపు కూడా అసెంబ్లీ స్థానాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న ఆలోచనతో కూడా కొన్ని నియోజకవర్గాలలో ఉన్న నేపథ్యంలో సరే కొత్తగా ఏర్పడేటువంటి నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలకు
సంబంధించి చూసినప్పటికీ ఎంతో మంది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఆసక్తి అంతా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నిరాశ అయింది అని చెప్పుకోవచ్చు. లిఖితపూర్వకంగా కూడా 2026 వరకు కూడా అసెంబ్లీ స్థానాలను పెంచేది లేదు అనేది పత్రం క్లియర్గా మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. అంటే మరొక 4 ఏళ్ల పాటు కూడా అసెంబ్లీ స్థానాలు పెరిగేటువంటి అవకాశాలు లేవు అనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. సౌజన్య. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్. महोदय, आपकी अनुमति से मैं आज की నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ విచారణ. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తనతో సహా మొత్తం 65 మంది ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. తమను ఎటో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్తున్నారని ట్వీట్ చేశారు. ఇక సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా అన్ని శాఖలు పనిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ నుంచి అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమను సమీక్షించి నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలు పరిస్థితులపై సమీక్షించారు. జీహెచ్ఎంసీ జలమండలి పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలు వేగంగా ముందుకు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టవలసిన ముందస్తు జాగ్రత్తలు చర్యలు కూడా ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. జీఎస్టీపై మాట్లాడేందుకు పెరుగుతున్న ధరలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తను ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారని ఈ రకంగా ట్వీట్ చేసి అర్హత కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు. గతం మర్చిపోయావా? మా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం మీరంతా కలిసి సస్పెండ్ చేయలేదా? ఈ రోజు మీరు సస్పెన్షన్ గురించి మాట్లాడతారా? మీరందరూ కలిసి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు. కాలికి దెబ్బ తగలడంతో ఇంట్లోనే ఉంటున్న కేటీఆర్ కాలక్షేపానికి ఓటీటీలో మంచి షోలను సూచించాలని అడిగిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ రిపీటెడ్ కేటీ రామారావు ట్విట్టర్ మ్యాన్ ఒక ట్వీట్ చేసిండు. జీఎస్టీ పైన మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తే మా పార్లమెంట్ సభ్యులకి సస్పెండ్ చేసిన 10 days గురించి, ఎక్కుతున్న ఫుడ్ పైన ధరలు దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే సస్పెండ్ చేసినారు మా సభ్యులకి అని ట్వీట్ చేసిండు. నీకు అసలు ట్వీట్ చేసే అధికారమే లేదు. గతం మర్చిపోయినావా? మా ముగ్గురు ఎమ్మెల్యేకి కూడా మీయోలే కదా, మీరందరు కదా కలిసిమెలిసి మాకు టోటల్ సెషన్ సస్పెండ్ చేసినారు. మర్చిపోయినారా అది? ఇవాళ మీరు మాట్లాడతారా? సస్పెండ్ గురించి మాట్లాడతారా? అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎగువ కురుస్తున్న వర్షాలు జంట జలాశయాల నుంచి దిగువకు వస్తున్న జలాశయాల్లో మూసీ నది పరవలు తొక్కుతుంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదతో ముషారాబాగ్, చాదర్ ఘాట్ వంతెనలు మూసివేశారు. ముషారాబాగ్ వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో వంతెనకు 2 వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముషారాబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్పేట్, మలక్పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భూసానగర్, కమలానగర్ పరిసరాలను వరద చుట్టుముట్టింది. అంబర్పేట్, మలక్పేట్, రత్నానగర్, పటేల్ నగర్,
గోల్నాకల్, మర్బాద్, శంకర్ నగర్, ముషారానగర్ నుంచి సుమారు 2000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. హరికృష్ణ సంస్థ ద్వారా ఆహారం సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరదలు వచ్చినప్పుడల్లా తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని, శాశ్వత పరిష్కారం చూపించారని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. శర్లింగపల్లి నియోజకవర్గం మదినాగూడలో స్థానిక నారాయణ విద్యా సంస్థలో విద్యార్థులకు విజయాన్ని సాధించడానికి కావలసిన సులువైన మార్గాలను అధ్యాపకులు అందిస్తున్నారు. గో గ్రీన్ అనే కార్యక్రమం ద్వారా కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా నారాయణ గ్రూప్ సంస్థ డైరెక్టర్ పి శరణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సఫలతాక అనే ప్రోగ్రాం ద్వారా నారాయణ విద్యా సంస్థలు మొదటి స్థానంలో నిలిచాయని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 9, 10వ తరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. సఫలతాగా రాస్తా అన్న ప్రోగ్రామ్తో, అవేర్నెస్ ప్రోగ్రామ్తో నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ముందొచ్చిందండి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా 10th and 9th grade స్టూడెంట్స్కి అవేర్నెస్ కావాలి, ఓరియంటేషన్ కావాలి. కోవిడ్ తర్వాత ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఎంతో రకరకాల స్ట్రెస్ ఉంటుంది స్టూడెంట్స్కి. సో అవన్నీ ఫ్యాక్టర్స్ని ఎన్కౌంటర్ చేయడానికి మేము ఈ ప్రోగ్రామ్ పెట్టాను, రోడ్ వే టు సక్సెస్. అండ్ దీనిలో ప్యానెల్ మెంబర్స్ కూడా ఉన్నారు, ప్యానెల్ ఎక్స్పర్ట్స్. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అన్ని వర్గాల వారు నష్టపోయారని బీజేపీ ప్రముఖులు ఆరోపిస్తున్నారు. ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. తెలంగాణలోని ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేస్తామంటున్న ఎంపీ అరవింద్తో ఆదిలాబాద్ అమ్మా న్యూస్ ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. దహగాం గ్రామంలో ఉన్నాం. పల్లెగోస, ప్రజాగోస, బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఈరోజు మన దహగాంకి వచ్చారు. అంటే యాక్చువల్లీ నిన్న కూడా ఆయన పర్యటన ఉండే కానీ ఈ వర్షాల కారణంగా నిన్న 2వ రోజు వాయిదా పడింది. తిరిగి 2వ రోజు ఇవాళ కొనసాగుతుంది. మరి మనతో పాటు అరవింద్ గారు ఉన్నారు. ఈ 2 రోజుల టూర్ ఎలా సాగింది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, ఈ 2 days టూర్ ఆదిలాబాద్ స్పందన ఎలా ఉంది? ఆదిలాబాద్లో ప్రజలతో, రైతులతోటి వీళ్ళందరూ మమ్మకం అవ్వుకుంటూ యాత్ర కొనసాగుతూ ఉంది. ఇక్కడ ద్వేషం, టీఆర్ఎస్ పార్టీ పైన ద్వేషం, కేసీఆర్ కుటుంబం పైన ద్వేషం ప్రజలలో మాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలనతోటి ఎప్పుడు విముక్తి తెలంగాణ రాష్ట్రానికి, ఆదిలాబాద్ ప్రాంతానికి వస్తుందో అన్న తపనతోటి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మన కాంట్రాస్ట్ మోడీ గారు చేస్తున్న పాలన ఒక అవినీతి ఆరోపణ లేకుండా కోట్లాది మందికి ఇల్లు కట్టించి వాళ్ళకి గృహప్రవేశాలు చేపించి, ఏదైనా కరోనా లాంటి మహమ్మారి సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, మామూలుగా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చినా 5 లక్షల రూపాయలు కార్పొరేట్ సంస్థ హాస్పిటల్లో వాళ్ళకి ఆరోగ్య బీమా కల్పించి, ఎక్కడ పంటలు నష్టపోయినా రైతులకి పంట బీమా కల్పించి, ఒక సొసైటీకి సోషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కల్పిస్తూ ఉన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణ ప్రాంతానికి కూడా విపరీతమైన నిధులు ఇచ్చి, చిన్నపిల్లల చదువు, వాళ్ళ మధ్యాహ్న భోజన పథకాలకి 1000 కోట్లు ఇచ్చి, దాన్నిటిని కూడా కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుంటూ, అవినీతి చేసుకుంటూ అన్ని పథకాల డబ్బులు కూడా కాళేశ్వరంలో ఏదైతే ఇవాళ కేసీఆర్ కుటుంబం పాలన చేస్తుందో, ఇది రజాకార్లను మించిపోయిన పాపం ఈ కుటుంబం కట్టుకుంది. ఈ కుటుంబ పాలనని అంతం చేసే సమయం ఆసన్నమైందన్నట్టు ఆదిలాబాద్ ప్రాంత ప్రజల వాళ్ళ ఆలోచన కనబడతా ఉంది మాకు. ఈ వ్యతిరేకతతో పాటు మోదీ గారి సుపరిపాలనని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి, ఇంటింటికి తీసుకెళ్ళి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సునాయాసంగా ఏర్పాటు చేస్తాం.
అట్లాగే గతంలో గడప గడపకు బీజేపీ అనేటటువంటి ఒక కార్యక్రమం కూడా బాగా చక్కగా చేపట్టారు. దాని ద్వారా కూడా కొంత మైలేజీ వచ్చిందంటారు. తప్పకుండా అండి. ప్రజలు 130 కోట్ల దేశం, ఇది 3.5 కోట్ల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఇంటికి పోగల సత్తా, కెపాసిటీ అది కేవలం భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉంది. మా కార్యకర్తలే మాకు బలం. మా బూత్ స్థాయి కార్యకర్తలు, బూత్ స్థాయి మెంబర్స్ వీళ్ళే మా బలం. ఇంటింటికి వెళ్ళి మోడీ గారి కార్యక్రమాలు కానీ, ఎటువంటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వ స్కీమ్స్ కానీ ఇంటింటికి తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ దిట్ట. అంటే ఇప్పుడు ఏవైతే మీ కార్యకర్తలకు, అంటే మీ బలంగా చెప్పుకున్న కార్యకర్తలకు ఎలా దిశానిర్దేశం చేశారు? అంటే ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, రానున్న ఎన్నికల్లో బీజేపీని అంటే గద్దెనెక్కించాలంటే వాళ్ళు ఏం చేయగలగాలి అనేటటువంటిది ఎలా చెప్పగలుగుతారు? ఇది నిరంతరం కొనసాగుతుందండి. భారతీయ జనతా పార్టీ వేరే పార్టీ లాగా కాదు. వేరే పార్టీలు ఎలక్షన్లు వస్తే పని చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు పార్టీ కార్యకర్తలు, వాళ్ళకు ఉన్న ఫాలోవర్స్ వీళ్ళంతా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి పని నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. కోవిడ్ సమయంలో రోడ్ల మీద ప్రజలకి సేవా కార్యక్రమాలు చేపడుతూ కనబడింది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎక్కడ కూడా తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గవర్నమెంట్లో ఉన్న, రాష్ట్రంలో లేకున్నా సేవా కార్యక్రమాల్లో మునిదెలుతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉన్న సేవాభావం ఏ పార్టీకి కూడా లేదు. చివరిగా ఒక ప్రశ్న, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తారు? సునాయాసంగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఓడగొట్టడం అది చాలా ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారి నాయకత్వంలో జరగబోతూ ఉంది. అది వీళ్ళు కాంపిటీషన్ కూడా కాదు మాకు. అంటే దాదాపు అంటే ఎన్ని సీట్లు రావస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు? మాకు కనీసం 70 నుంచి 80 స్థానాలు, 80 దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. 70 స్థానాలు అయితే కనీసంగా వస్తాయి. 70 to 80 కళ్ళు మూసుకొని వస్తాయండి. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చెప్తలేను. నేను ప్రజలలో తిరిగేటోడిని, కేసీఆర్ బిడ్డని బాగా అరుచుకున్న నిజామాబాద్ ప్రాంతం నుంచి వచ్చినోడిని కాబట్టి చెప్తా ఉన్నా. కేటీఆర్ అనేవాడు కూడా ఓడిపోతాడు ఈ ఎలక్షన్ సిరిసిల్లలో. వీళ్ళకి ప్రజల మీద దృష్టి లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు. నా కాలు ఇరిగింది, ఏం సినిమాలు చూడాలి అంటే తెలంగాణ వ్యాప్తంగా తుఫాన్ వచ్చి కొట్టకపోతే నా కాలు బెనికింది, ఏం సినిమాలు చూడంలో చెప్పుర్రి, డాక్టర్ 3 వారాలు రెస్ట్ అన్నోడు వీడు నాయకుడు అవుతాడా అండి? అందుకే చెప్తున్నా సునాయాసంగా గెలుస్తామని. వీళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజల మీద దృష్టి లేదు. తుఫాన్ వస్తుంటే ఏం నష్టమైంది దాని మీద దృష్టి లేదు, ఏం సినిమాలు చూడాలన్నా అంటాడు. ఇక దీనికంటే ఎక్కువ సరిపోదా మాకు? వీళ్ళకి పరిజ్ఞానం లేదని చెప్పనీకే. జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు, రాజకీయ అవగాహన లేదు, సెన్స్లెస్ ఫెలోస్. ఇది అరవింద్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అనుకున్నదంటే దాదాపు 70 నుంచి 80 సీట్లు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో సాధిస్తాం. తమ కార్యకర్తలే తమకు బలం అంటున్నారు. కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశామని, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా రేపరేపలాడుతుందని చెప్పేసి అరవింద్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సంఘ ప్రతినిధి నరేంద్ర రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పార్థసారథి రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. క్రిమినల్ కేసు ఉందనే విషయాన్ని దాచిపెట్టారని నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. పార్థసారథి రెడ్డి ఫార్మా కంపెనీ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎంపీ గారికి ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చినటువంటి అఫిడవిట్ పూర్తిగా వీలైనంత వరకు అబద్ధాలు చెప్పారని మా దృష్టికి వచ్చింది. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయింది కదా, దాంట్లో కూడా బ్లాక్ మనీ 300 కోట్లు అని చెప్పి 550 కోట్లు దొరకడం జరిగింది. అది కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ అఫిడవిట్ చెప్పలేదు. ఈ విషయం మీద మేము ఎలక్షన్ కమిషన్. దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మంకీ పాక్స్ పై మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవుల్లో స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మంకీ పాక్స్ ను అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. ఈ వైరస్ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.